అక్కడ రామచంద్ర మోహన్ అనేటువంటి కమిషనర్ని వేశారు. అతనికి అర్హత లేదు, అతను కింద ఐఏఎస్ కాదు, అతను ఇన్ఛార్జ్గా పెట్టారు. కానీ 2 ఏళ్ళు అయినా కూడా వీళ్ళకు ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ దొరకలేదా? అతను తప్ప. అతను ఎందుకు అతను దొరకలేదంటే అతను దాదాపు 270 కోట్ల స్కామ్లో ఉన్నాడు. విశాఖపట్నంలో మన ఇది సింహాచల దేవస్థానంలో ఈవోగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భూదందాలు దేవాలయ శాఖ భూలు ఎన్ఓసీలు ఇవ్వడం అయితేనేమి ఇట్లాంటివి చేయడంలో దాదాపు 270 కోట్ల స్కామ్లో ఉండి కోర్టు ఆర్డర్ ప్రకారం మళ్ళీ జాయిన్ అయినాడు. ఆయన కోర్టు నుంచి పోయి తెచ్చుకొని జాయిన్ అయినాడు. అటువంటి వ్యక్తిని మీకు ఇంకా ఎవరు దొరకలేదా అని అడుగుతున్నా ఐఏఎస్ ఆఫీసర్ని. సత్యనారాయణ గారి రిటైర్మెంట్ ఇంకా ఒక 6 నెలలు 8 నెలలు ఉన్నా కూడా హుటాహుటిన తీసేసి ఇతన్ని రామచంద్ర మోహన్ను నియమించడం జరిగింది. అక్కడ ముందు కమిషనర్ గారు అతన్ని మధ్యలో తీసేశారు. ఇంకా 6 నెలలు ఎప్పుడో కమిషనర్గా ఉన్నట్టుంది. ఎవరిది ఏం లేవు అతని మీద అలిగేషన్స్. ఊరికే ఉన్న పటాలను ఉన్నట్లుండి తీసేసి వేరే దీనికి ఏదో సివిల్ సప్లైస్కో దేనికో వేయడం జరిగింది. కానీ ఇటువంటి రామచంద్ర మోహన్ అనేటువంటి 270 స్కాములో ఉన్నటువంటి వ్యక్తిని ఈవోగా అక్కడ వీళ్ళు కంటిన్యూ చేయడం ఈ ప్రభుత్వానికి ఎంత మాత్రం దీనికి చిత్తశుద్ధి ఉంది అని అడుగుతుంది. అంటే ప్రభుత్వం రామచంద్ర మోహన్ గారి దక్షత దృష్ట్యా ఆయన్ని కమిషనర్గా నియమించి ఉండొచ్చు. మీరు అంటే ఏమి దక్షత? 270 స్కాములు ఎంత అంత దక్షత ఉన్నట్లా మీరు చెప్పడము? కాదు స్కాములే ఉంది. ఎవరో కూడా ఎలిగేషన్ చేస్తే ఇంకా అయిపోతాయి. ఎలిగేషన్ కాదు అది. మానసాస్ ట్రస్ట్ నుంచి విశాఖపట్నంలో ఉన్న భూములు సిబిసిఐను ఎంక్వైరీ చేస్తుంది. అతను ఎంక్వైరీలో ఉన్నాడు సార్. ఆయన ఎంక్వైరీలో ఉంటే ఉద్యోగాలు చేయకూడదు అంటే ఉద్యోగం చేయమని చెప్తున్నాము. కమిషనర్కి అనర్హుడు అని చెప్తున్నాం కదా. కమిషనర్ అనేటువంటిది చట్టం ఉందా? ఎంక్వైరీ ఎదుర్కొంటున్నవాడు కమిషనర్ అనర్హుడు. అభియోగాలు ఉన్నాయి, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అటువంటి వాడు అంతో ఇంతో లేనిదే జరగవు కదా. నేను చెప్పేది ఒకటి మీకు అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే కూడా ఇటువంటి పెద్ద దేవాదాయ శాఖను పరిపాలించాలంటే ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఉన్నటువంటి ఆఫీసర్ కావాలా. అది మనకు దేంట్లో దొరుకుతుంది? ఒక ఐఏఎస్ ఐపీఎస్లో దొరుకుతుందని అందరం అనుకుంటాం. అది జరుగుతుంది కూడా ఐఏఎస్లతో. అటువంటి వారిని అక్కడ నియమించడం వల్ల పారదర్శకత ఉంటుంది అంటూ. రామచంద్రమోహన్ అంటే గిట్టనోళ్ళు ఎవరో చేసి ఉంటారులేండి. అది సార్ ఒకటి గిట్టనోళ్ళు ఏం కాదు, విచారించండి. మీ దగ్గర కూడా ఒకసారి దాని గురించి కావాలంటే మరి కేసులు సెక్షన్లతో పాటు మరి ఒకసారి కూర్చుందాం. మరి ఆధారాలు తప్పకుండా మనం ఆధారాలతోనే కూర్చున్నాం. ఆధారాలు లేవు కదా, ఆధారాలతో కూర్చున్నాం. దాన్ని ఒకసారి మరీ చేద్దాం. కాబట్టి ఇటువంటిప్పుడు అక్కడ ఇంకొకటి విషయం, టోల్ గేట్. ఇది ఈ కేసు నిర్వహణ ఎవరిది? ఈ కేసు అఖండనాల కథ అయిపోయింది కదా, ఇది తలనీనాల కథ ఇంతవరకు వచ్చింది. దీన్ని నేను ప్రభుత్వం బాధ్యత వహించి పోయిన సంవత్సరం రావాల్సిన ₹1,00,00,000 కానీ ఈ సంవత్సరం 197కు ఆయన తీసుకున్నాడు దొరై, దానికి కానీ ఇది ప్రభుత్వం బాధ్యత వహించి దేవస్థానానికి దీన్ని ఇప్పించవలసిందిగా మీకు నేను మీ టీవీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని దేవాదాయ శాఖ మంత్రిని గారిని కోరుతున్నా. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వద్దాం. అక్కడే ఈ టోల్ గేట్ అనేటువంటిది అక్కడ ఒకటి, అది పంచాయతీ టోల్ గేట్. ఈ టోల్ గేట్ అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, ప్రభుత్వం టెండర్. ఇది దీనికి మహా అంటే ₹25 లక్షల టెండర్. సార్ హైవేలంతా కట్టుకొని వస్తారు భక్తులు, ఇక్కడ దాని ఫీజు ₹80. కానీ దౌర్జన్యంగా అందరి మెడలు వంచి భయభ్రాంతులు చేసి ₹150 వసూలు చేస్తారు. అంటే ఎక్కడి సార్ ఇది? అంటే దీంట్లో కూడా ఎమ్మెల్యే గారికి అందరికీ ప్రభుత్వం పెట్టింది ₹80. ప్రభుత్వం పెట్టిండేది 25 లక్షలకు పాడారు సార్. దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ₹80 పెట్టాలని ₹80 తీర్మానించి ₹80 పెట్టారు. పంచాయతీ పెట్టిన తర్వాత దీన్ని ₹150 చేయడంలో అంతరం ఏముంది? ఎక్కడికి? అంతే. మీరు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా మరి. ఏం సార్ భలే మాట్లాడతారు మీరు. అంటే ఈ ప్రభుత్వము గూండాయిజం చేసి ప్రభుత్వం సంబంధం ఏంటంటే పంచాయతీ వాళ్ళు చేస్తున్న తాపకి ప్రభుత్వం. సార్ నేను చెప్పేది ఇది, ప్రభుత్వము నిర్ణయించింది టెండర్ పంచాయతీకి డబ్బుకు పోవాలని, దాన్ని ₹80 ఇది చేశారు. దీంట్లో ఎమ్మెల్యేలు మనుషులు ప్రోద్బలంతో దాన్ని డబల్ చేసుకుంటే దీని బాధ్యత ప్రభుత్వంది కదా, చూసి తగ్గించి ప్రజలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంది కాదా అని అడుగుతున్నా. రైటేనండి, పంచాయతీని అడగాలి మీరు. ప్రభుత్వం ప్రధానికి సార్ అక్కడ అడిగేదానికి నిన్న విహెచ్పి నేతలే నిన్న వీడియోలు కొట్టి మాతోనే ఇట్లా తీసుకున్నారు అని స్లిప్పులు చూపించి భయభ్రాంతులు చేస్తున్నారు అనే పరిస్థితి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఇది గ్రామ పంచాయతీ. కానీ దీన్ని అడ్రస్ చేయాలి అంటే ఎండోమెంట్స్ మినిస్టర్ గారు చాలా సంప్రదాయబద్ధమైన నాయకులు, వారిది నోటీసులో కింద తీసుకెళ్ళాలి. లేకపోతే
డిప్యూటీ సీఎం గారి నోటీసులో తీసుకెళ్ళినా అడ్రస్ అయిపోతుంది కదా, నేను దీనికి ఇప్పుడు ఎంత ఆందోళన పడాల్సిన అవసరం. ఎవరి నోటీసులో నేను లేదు అని అనుకోను. ఎందుకంటే సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారి ఫారెస్ట్ దీంట్లోనే కాసిరెడ్డి నాయన ఆశ్రమం కొడితేనే దిక్కులే, ఇంకా ఏంది మాట్లాడతారు సార్ ఆయన ఎంతసేపు ఉంటే నా చేతికి హోంమంత్రి ఉండి నేను చూస్తాను అంటాడు. దానికి మనం బాధ్యులా? కాబట్టి అవన్నీ ఇంతకీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడారు? ముఖ్యమంత్రి గారి దగ్గర ఎమ్మెల్యే గారు దేవస్థానంలో జోక్యం చేసుకోను అని చెప్పినట్టున్నారు. ఆమె అక్షింతలు వేయించుకొని వెనక్కి వచ్చింది అని విన్నాను, అంతే. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ నిధులు అంటున్నారు కదా, ఈ గ్రామ పంచాయతీకి నిధులు 25 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇచ్చి ప్రజలకు ఊరికే మనము అది చేయలేమా టోల్గేటు? నేను మీ టీవీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏమంటే, లోకల్గా ఉన్నటువంటి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఆ లోకల్ టోల్గేట్ తీసేయండి. హైవేల్లో అంతా కట్టుకొని వస్తాము, మళ్ళీ లోకల్ దగ్గరికి వస్తే దేవుని దగ్గరికి ఏం సార్ పీల్చి చేసేస్తున్నారు మనుషులను అన్ని విధాలుగా. కాబట్టి మీ విధంగా నేను మాట్లాడేది ఏమంటే, మీ టీవీ ద్వారా ఆ లోకల్ టోల్గేట్ ఏదైతే ఉందో ఆ 25 లక్షల రూపాయలు మీరు పంచాయతీకి ఇచ్చి ఈ టోల్గేట్ మీరు ఎత్తేయండి అని చెప్పి మీ టీవీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా.